ఈ ఫోటోలో కనిపిస్తున్న వృద్ధాప్యం ఉన్న పెద్దాయన పేరు బాలయ్య అండి. ఈయనది ఒంగోలు ప్రాంతం. నిన్న ఒక సంఘటన నేను చూశానండి. అదేంటంటే ఈ పెద్దాయన పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకొని బిగ్గరగా చదివి వినిపిస్తూ ఉన్నాడు. సంతోషం అనిపించి వెళ్ళి మాట్లాడించాలని చెప్పి వెళ్ళాను. అయ్యా మీరేం చేస్తున్నారు అని అంటే, అయ్యా వాక్యాన్ని అనేక మందికి వినిపిస్తూ ఉన్నాను అని చెప్పాడండి. చాలా సంతోషం అనిపించింది. అయ్యా ఎందుకు ఈ పని మీరు చేస్తున్నారు అంటే, దేవుడు నన్ను ప్రేమించి నాకు ఈ జీవితాన్ని ఇచ్చాడు కాబట్టి నేను సువార్త చెప్పాలనే ఆశతో ఈ విషయం చేస్తున్నాను అని అన్నాడండి. అలా చెబుతూ ఒక మాట అన్నాడు, అయ్యా నా కాళ్ళు బాగలేదు, కాళ్ళలో రాడ్డు ఉంది, నా హార్ట్కి ఆపరేషన్ అయింది, నా పళ్ళు కూడా సరిగ్గా లేవు, కొన్ని పోయాయి, అయినప్పటికీ ఈ పని చేయటానికి నాకు దేవుడు శక్తినిచ్చాడు, నాకు బలాన్ని ఇస్తూ ఉన్నాడు అని చెప్పాడండి. చాలా సంతోషం అనిపించింది. ఈరోజు చాలామందికి దేవుడు బలమునిచ్చాడు, జ్ఞానంనిచ్చాడు, శక్తినిచ్చాడు, టాలెంట్ ఇచ్చాడు, అయినప్పటికీ కూడా సువార్త చెప్పడానికి సిగ్గుపడుతున్నారు. ఆయన రాజ్య వ్యాప్తి కొరకు ప్రయాసపడడానికి వెనకడుగు వేస్తున్నారు. చాలామంది విశ్వాసుల్లోనే కాదండి, సేవకుల్లో కూడా దేవుని ప్రేమను పొందుకొని దేవుని పిలుపును అందుకొని సేవ చేయడానికి ముందుకు రావలసిన వారు భయంతో లేదా పిరికితనంతో లేదా సుఖాలకు మరిగి తమ జీవితంలో వెనకడుగు వేయడం చాలామందిని చూస్తూ ఉన్నాం. అందరినీ అనట్లేదండి, కొంతమందిని చూస్తున్నాం. అయితే దేవుడు ఈ భాగ్యాన్ని మనందరికీ అప్పచెప్పాడు, ఆయన రాజ్యాన్ని అనేక మందికి పరిచయం చేయాలని. ఈరోజు ఈ పెద్దాయన మనకు మాదిరిగా ఉన్నాడు. ఆరోగ్యం సరిగ్గా లేకపోయినా, శరీరంలో బలం లేకపోయినా తనకు భారం ఉంది. ఈ భారం మనకు కూడా వస్తే బాగుంటుంది అనే ఆశతో ఈ విషయాన్ని చెప్పడానికి ఇష్టపడుతున్నానండి. దేవుని సువార్తను మనకు నమ్మి ఆయన అప్పచెప్పాడు. మనము ఆయన సువార్తను అనేక మందికి పరిచయం చేస్తామని చెప్పి, ఎవరిని నమ్మకపోయినా నన్ను నమ్మాడు, నా బిడ్డ నేను రక్షించిన బిడ్డ నా రాజ్య సువార్తను మోస్తుంది, అనేక మందికి చెప్తుందని దేవతలకు లేని భాగ్యాన్ని మనకిచ్చి సువార్తను చెప్పమని భారమును పెట్టి పిలుపునిచ్చి ఆయన నడిపిస్తే ఈరోజు వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. వెనక్కి వెళ్ళిపోతున్న వారు చాలామంది ఉన్నారు. దేవుడు ఈరోజు వారితోనే చెప్తున్న మాట ఏంటంటే, ఈరోజైనా నా భారమును, నా ప్రేమను, నా త్యాగమును నువ్వు అర్థం చేసుకొని నా కోసం పనిచేస్తావా అని దేవుడు అడుగుతూ ఉన్నాడు. ఆరోగ్యాన్ని కోల్పోకమునిపే, బలమును శక్తిని కోల్పోకమునిపే, సర్వ సంపద కోల్పోకమునిపే దేవుని వైపు తిరిగి ఆయన ఇచ్చిన పిలుపును అందుకొని, ఆయన భారమును అందుకొని, ఆయన పని చేయడానికి పూనుకొని ఆయన రాజ్యం కోసం కష్టపడదామా? దేవుడు మనందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.